ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శుభాభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, గురువుగారు మా కోరికలు నెరవేరడానికి ఇంట్లో దొరికే పదార్థాలతో తేలికైన ఉపాయాలు చెప్పండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, ఏదైనా సరే మాకు చేస్తున్న పని ముందుకు వెళ్ళడం లేదు, వ్యాపారం బాగోవడం లేదు, ఉద్యోగం బాగోవడం లేదు, అలాగే పిల్లలు మాకు సంతానం లేదు, కలగడం లేదు, అలాగే కొంతమంది గురువుగారు మాకు చదువుకున్నాము, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఉద్యోగం రావడం లేదు, మేము ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము, కారు కొనుక్కుందాం అనుకుంటున్నాము, కొనుక్కోలేకపోతున్నాము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి గురువుగారు, ఏదైనా మనసులో ఉన్న కోరికలు ఏదైనా సరే నెరవేరాలి గురువుగారు అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం పసుపుతో చెప్తాను. 4 ఉపాయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయవద్దు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే పదార్థమే మనకి చిన్న చూపు ఉంటుంది, కానీ ప్రతి దైవ కార్యానికి ఆయుర్వేద పరంగాను ఆరోగ్యపరంగా పసుపు లేనిదే మన జీవితం ముందుకు వెళ్ళదు. అసలు పసుపు మనం అమ్మవారి స్వరూపంగా చూస్తాం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి. అలాగే దేవతల్లో గురువు, గ్రహాల్లో ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో ఆయన స్వరూపంగా కూడా చూస్తాం. ఈ పసుపుతో తాంత్రిక ప్రక్రియల్లో అనేకమైన ఉపాయాలు ఉన్నాయి, చిన్న పెద్ద చాలా ఉన్నాయి. ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో నమ్మి చేస్తారో వారికి ఫలితం అనేది త్వరగా వస్తుంది. అలా కాకుండా ఏదో చేశాం కదా అని చేస్తే ఫలితం రాదు. ఈ ఉపాయాలన్నీ కూడా మన మానసిక స్థితి, అంటే మన మనసు ఏ రకంగా ప్రేరణ కలిగి నమ్మి మనం చేస్తామో అప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు చేశాం కానీ రాలేదని. కొంతమందికి సంవత్సరాలు చేసిన పనులు కావు, కొంతమందికి ఒకసారి చేయగానే పని అవుతుంది. కానీ అవలేదు కదా అని వదిలేయకూడదు, చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన సంకల్ప స్థితి అభివృద్ధి చెందే కొద్దికి మన మనసులో కోరిక బలం ఎంతగా పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా పని అవుతుంది. ఈరోజు మనం ఈ చిన్న చిన్న ఉపాయాలు, ఇంతకుముందు సమస్యలు చెప్పాను, ఈ చిన్న చిన్న ఉపాయాలు ఆడవారైన మగవారైన చేయవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా 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 విలువైన విషయం దీంట్లో దాగి ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా పూర్వం రోజుల్లో ఆడవారు పసుపు రాసుకొని స్నానం చేసేవారు, సున్నిపిండి పసుపు రాసుకొని స్నానం చేసేవారు. ఆధునిక కాలంలో సబ్బులు వచ్చాయి కాబట్టి వదిలేశారు, కొంతమంది ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటారు. మీరు ఈ ఉపాయాన్ని ఏ గురువారం నుండైనా మొదలుపెట్టి చేయవచ్చు. మీరు గురువారం స్నానం చేసిన తర్వాత, అంటే మొత్తం ఒళ్ళంతా రాసుకోమని చెప్పడం లేదు, గురువారం స్నానం చేసిన తర్వాత కొంచెం పసుపు తీసుకొని నేను చూపిస్తాను. పసుపు నీళ్ళలో వేసి నీళ్ళు పోసి కలిపాను. ఈ ఉపాయానికి, ఈ 4 ఉపాయాలకి కూడా పసుపే కావాలి. మీరు స్నానం చేసిన తర్వాత ఆడవారైనా మగవారైనా సరే ఇలా ఉంగరపు వేలుతో అనామిక అంటాం, ఈ ఉంగరపు వేలుతో మీరు కరెక్ట్గా మీ నుదుటిలో బొట్టు పెట్టుకోండి. స్నానం చేసిన తర్వాత కొంచెం బొట్టు పెట్టుకోండి, కనిపించదు. ఆ తర్వాత మీరు మెడ మీద, అంటే మీ కంఠం మీద కరెక్ట్గా మన కంఠస్వరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత 2 మోచేతులు, మనకి ఇక్కడ అంటే ఈ చేయి ఉంది కదా, మోచేయ, ఇక్కడ 2 మోచేతుల మీద కూడా బొట్టు పెట్టుకోండి. ఈ చేత్తో పెట్టాం, కుడి చేత్తో మనం రాసాము. ఉంగరపు వేలుతోనే, ఎడం చేయి ఉంగరపు వేలుతో అయినా కుడి చేతి ఉంగరపు వేలుతో అయినా సరే 2 చేతులు కరెక్ట్గా చెప్పాలంటే ఈ మోచేతుల మీద పెట్టుకోండి. ఇలా ఎన్ని వారాలు చేయాలి? 4 గురువారాలు చేయాలి. 4 గురువారాలు కంటిన్యూగా పెట్టుకోవాలి. మధ్యలో మర్చిపోయారా, మళ్ళీ మొదటి నుంచి చేయాలి. ఎందుకంటే ఇది కంటిన్యూ 4 వారాలు, ఈ గురువారం, 2వ గురువారం, 3వ గురువారం, 4వ గురువారం, కంపల్సరీగా 4 గురువారాలు చేయాలి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది, రాహు ప్రభావం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడతారు. అలాగే
ఆడవారికి ఈ ఉపాయం నెలసరి టైంలో కూడా చేయవచ్చు. ఇది మనం దేవతా మందిరం చేయట్లేదు, మామూలుగా చేస్తున్నాం. ఈ పదార్థానికి ఉన్న శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం. ఇది మొదటి ఉపాయం. అలాగే రెండో ఉపాయం చెప్తాను. మీ ఇంటిలో ఎవరైనా సరే మీ మెయిన్ తలుపు మీద బయట వైపు పసుపు కొమ్ము తీసుకోండి. ఇలాంటి పసుపు కొమ్ము తీసుకోండి. చక్కగా దీన్ని తడపండి. తడిపి మీరు చూపిస్తాను నేను మీకు. తలుపు మీద ఒక్క నిమిషం. ఈ తలుపు అనుకోండి. ఈ తలుపు మీద పసుపు కొమ్ము తడిపి ఇలా పసుపు కొమ్ము తీసుకొని 4 గీతలు పసుపు కొమ్ముతో గీయాలి. పసుపుతో కాదు, పసుపు కొమ్ముతో ఇలా 4 గీతలు గీయాలి తలుపు మీద. గీసిన తర్వాత ఇవి 4 కూడా సమానంగా ఉండాలి. గీతలు కూడా సమానంగా గీయండి. ఇవి గీసిన తర్వాత మీరు ఇది 7 గురువారాలు చేయాలి. ఇలా ఈ గురువారం స్టార్ట్ చేస్తే 7 గురువారాలు చేయాలి. ఇది గుర్తుంచుకోండి. 7 గురువారాలు చేసిన తర్వాత మీరు ఈ పసుపు కొమ్ము వాడారు కదా, పసుపు కొమ్ము మాత్రమే వాడండి. రెండో గురువారం కూడా ఈ గీతల మీదనే మళ్ళీ సేమ్ ప్లేస్లో గీయాలి, వేరే ప్లేస్లో గీయకూడదు. ఇలా మీరు 7 వారాలు ఈ విధంగా 7 వారాలు చేయండి. మీకు కేతుగ్రహ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉండి మీ ఇంటి మీద మీ జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, భ్రాంతి, భ్రమ, ఏదో చేద్దాం అనుకోవడం, నిద్రపోవడం లాగా జరుగుతుందనుకోండి, ఏది ముందుకు వెళ్ళడం లేదు, ఏ పని ముందుకు వెళ్ళడం లేదు అని బాధపడేవారు ఎవరైనా సరే ఇది చేయండి. ఖచ్చితంగా పని ముందుకు వెళ్తుంది. చిత్రంగా అనిపించవచ్చు, ఆశ్చర్యకరంగా ముందుకు వెళ్తుంది. అలాగే ఇది మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. కంటిన్యూ చేయాలి. 7 గురువారాలు కూడా కంటిన్యూ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఇది రెండో ఉపాయం. మూడో ఉపాయం చెప్తాను. మీ ఇంట్లో ఈశాన్యం వైపు తలుపు ఉన్నా, లేదా ఈశాన్యం వైపు తలుపు లేదు, గోడ ఉంది, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా పసుపుని తీసుకొని చక్కగా బొట్టు పెట్టి, మన ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెడుతుంటాం, ఇలా బొట్టు పెట్టండి. తలుపు మీదైనా ఈశాన్యం మూలైనా సరే బొట్టు పెట్టి మీరు ఆ మూలకి అటువైపు చూస్తూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. తర్వాత మీరు ఆ వైపుకి ఆవు నేతితో దీపం వెలిగించండి. ఆవు నేతితో ఈశాన్యం వైపు, తూర్పు ఈశాన్యం ఏదైతే ఉంటుందో అక్కడ దీపం ఒకటి పెట్టి వెలిగించండి. ఒకవేళ మీకు అక్కడ పూజా మందిరం లేకపోయినా సరే దీపం వెలిగించండి. ఈ ఉపాయాన్ని కూడా మీరు 7 గురువారాలు చేయాలి. మీరు ఈ ఉపాయాన్ని ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి అయినా, ఎప్పుడైనా చేయవచ్చు. ఇది గుర్తుంచుకోండి. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే, ఏదైతే పూర్వకర్మల్లో గత జన్మల్లో ఉన్న కర్మల వల్ల మీకు దైవబలం తగ్గితే ఆ దైవబలాన్ని మీరు తెచ్చుకోవడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. ఇది కూడా 7 గురువారాలు చేయాలి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. 4వ ఉపాయం చెప్తాను. ఈ ఉపాయం ఎందుకు చేయాలి చెప్తాను. ధనానికి సంబంధించి కోరికలు త్వరగా తీరడానికి ఈ ఉపాయం. ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి. తీసుకొని అంతకుముందు గ్రహాలకు సంబంధించి కూడా మీకు చెప్పాను నేను. ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి. తీసుకొని ఇది కూడా గురువారం నాడే చేయాలి. ప్యూర్ వైట్ పేపర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో మనం ఇలా పసుపు నీళ్లు కలుపుకోవాలి. కలుపుకొని ముందు మనం ఏం చేయాలంటే మన ఉంగరపు వేలుతో, ఇది కూడా మన అనామిక వేలు, ఉంగరపు వేలుతో చక్కగా ఒక బాక్స్ గీసుకోవాలి. ముందు చూడండి, ఇలా ఒక బాక్స్ గీసుకోండి. ఇది మీకు నేను చూపించడం కోసం, ప్రాక్టికల్గా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పడం కోసం చేస్తున్నాను. తర్వాత మీరు ఇందులో 9 బాక్సులు, చిన్న చిన్న బాక్సులు గీసుకోండి. 1 2 3. పెద్ద పేపర్ తీసుకొని ప్రాబ్లం లేదు, నేను చూపించడానికి కెమెరాకి మీకు అనువుగా ఉంటుందని చూపిస్తున్నాను. ఇలా 9 బాక్సులు గీసుకోండి. ఒక పెద్ద బాక్స్ గీసి పెద్ద బాక్సులో 9 బాక్సులు. ఇది ఇంత పెద్ద పేపర్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ బాక్సుల్లో మీరు కొన్ని అంకెలు చెప్తాను, ఆ అంకెలు వేయాలి. దీంట్లో ఫస్ట్ దాంట్లో
10 వేయాలి. తర్వాత 5, తర్వాత 12. ఎందుకంటే ఇప్పుడు కలిసిపోయింది చూపించడానికి, అంటే కొంచెం పెద్దగా ఉంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను మళ్ళీ మీకు పెన్నుతో కూడా వేసి చూపిస్తాను. తర్వాత కింద దాంట్లో రెండో దాంట్లో 11, 9, 7 ఇవన్నీ పసుపుతోనే వేయాలి. తర్వాత 6, 13, 8. ఇప్పుడు నేను మీకు పెన్నుతో వేసి చూపిస్తాను. ఈ ఫస్ట్ బాక్స్లో 10, రెండో బాక్స్లో 5, మూడో బాక్స్లో 12. ఇప్పుడు రెండో లైన్లో మొదటి బాక్స్లో ఈ బాక్స్లో మనం వేయాల్సిన నెంబరు 11. ఇది 11. మధ్య బాక్స్లో 9, ఈ చివరి బాక్స్లో 7. ఇప్పుడు కింద లైన్లో ఈ బాక్స్లో 6 వేయాలి, ఈ బాక్స్లో 13 నెంబర్ వేయాలి, ఈ బాక్స్లో 8 వేయాలి. ఇలా నెంబర్లు వేసిన తర్వాత A4 సైజ్ తీసుకోండి, కొత్త పేపర్ తీసుకోండి, పెద్ద పేపర్లో తీసుకోండి. మనం ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇది యంత్రం. ఈ యంత్రం ఏంటంటే మన జాతకంలో గ్రహాల యొక్క అనుకూలత తగ్గినప్పుడు మనకి ధనానికి సంబంధించిన కోరికలు నెరవేరవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి సమయంలో ఈ యంత్రాన్ని మనం తయారు చేసుకొని చక్కగా ఈ యంత్రాన్ని మీరు రాసేటప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఉంగరపు వేలుతో మాత్రమే రాయాలి. ఈ బోర్డర్లన్నీ తయారు చేసుకోండి. తర్వాత ఇది యంత్రం తయారు చేసిన తర్వాత ఈ పేపర్ వెనకాల, ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ వెనకాల మీకు ఉన్న కోరికలు మొత్తం రాయండి. ఒక 100 ఉంటే 100 రాసుకోండి, ఎన్ని ఉంటే అన్ని రాసుకోండి. ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు రాసుకోండి. రాసి మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని చక్కగా దీన్ని ఇలా రౌండ్గా చుట్టండి. కాస్త ఆరనివ్వండి, ఆరితే తడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెత్తబడుతుంది. కాబట్టి ఇలా మన పేపర్ని ఇలా రౌండ్గా చుట్టండి. తర్వాత మీరు ఈ పేపర్ని ఇలా పసుపు కలర్ దారం తీసుకోండి. దారం తీసుకొని చక్కగా ఈ పేపర్ని కట్టండి. ఇలా ఇది మీకు చూపించడం కోసం మాత్రం చేస్తున్నాను, ఎందుకంటే ప్రాక్టికల్గా మీకు చూపించడం వల్ల మీకు తేలిగ్గా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పేపర్ రెడీ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పేపర్కి చక్కగా మీరు ధూపము దీపము చూపించండి. మీ ఇంటిలో విష్ణుమూర్తి పటం ఉన్నా, లేదా మీ ఇంట్లో మీ బీరువా ఉన్న లాకర్లో కానీ ఈ పేపర్ని చక్కగా మీరు లోపల పెట్టుకోండి. 1 సంవత్సరం పాటు ఈ పేపర్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇది పసుపు దారంతో కంపల్సరీ కట్టాలి. విష్ణుమూర్తి పటం వెనకాల కానీ లేదా మీ బీరువాలో కానీ ఇది పెట్టాలి. ఈ ఉపాయం ఒక గురువారం మాత్రమే చేయాలి. కంటిన్యూ అన్ని రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఒక గురువారం చేయండి. మీకు ఈ ఉపాయం చేసినప్పుడు ఆడవారు ఎవరైనా సరే నెలసరి ఉన్నా ఇబ్బంది లేదు, ఇంట్లో నెలసరి ఉన్న ఇబ్బంది లేదు. నెలసరి ఉండి మాత్రం ఆడవాళ్ళు చేయొద్దు. అంటే మనకి కొంతమంది ఏంటంటే ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు పూజలు కూడా చేయరు, పూజా మందిరంలో కూడా వెళ్ళరు. ఇది కుటుంబంలో వేరే వాళ్ళు చేసైనా సరే, ఎవరో ఒకరు చేసైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది గురువారం మాత్రమే చేయాలి, ఏ గురువారం అయినా పర్వాలేదు. సంవత్సరం తర్వాత, ఈరోజు పెట్టాం కదా, 1 సంవత్సరం తర్వాత ఈ పేపర్ని తీసి మనకి ఇందులో కోరికలన్నీ రాసుకున్నాం కదా, ఈ పేపర్ని ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయాలి. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఈ 4 ఉపాయాలు చాలా తేలికైనవి, అద్భుతమైనవి. ఎందుకంటే మన పెద్దలు అంటే ఋషులు మనకి ఆయుర్వేదాన్ని జీవన విధానంగా చేశారు. పసుపు అనేది ఆయుర్వేద పరంగా ఎన్నో మందులకు వాడతారు. క్యాన్సర్ రాకుండా ఉండడానికి పసుపును వాడుతూ ఉంటాం. ఎన్నో రకాల సమస్యలు అంటే శరీరం మీద ఎలర్జీస్ దగ్గర నుంచి మనం ప్రతి దానిలో కూడా పసుపు అనేది ఒక అంతర్భాగం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన జీవనంలో పసుపు అనేది అది లేనిదే మన జీవన విధానంలో ముందుకు వెళ్ళే అవకాశం లేదు. పసుపు గురువుకి చిహ్నం, అమ్మవారికి చాలా ఇష్టమైనది. గురువు ఎక్కడైతే బలహీనంగా ఉంటాడో ఆ జాతకుడికి
ఏది చేసినా విజయం అనేది చాలా కష్టంగా వస్తుంది, చాలా కష్టం. ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి. మనం ముందు చెప్పుకున్నాం, పసుపు స్నానం చేసిన తర్వాత కొంచెం బొట్టుగా పెట్టుకోవడానికి. అది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇందులో నియమ నిబంధనలు, ఆహార నిబంధనలు ఏమీ లేవు. ఈ ఒక్కదానికి మాత్రమే నిబంధన ఉంది, మిగతా వాటికి నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా చేయవచ్చు. ఇది చేస్తున్నప్పుడు నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి. అలా కాకుండా నమ్మకం లేకుండా అసలు ఈ వీడియోలని పొరపాటును కూడా ఫాలో అవ్వవద్దు. అవ్వని వారు, నేను చేశానండి నాకు అవ్వలేదు, ఒకసారి చేశాను, 2 సార్లు 3 సార్లు, అసలు అవ్వలేదు, అసలు పొరపాటున ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మీ పూర్వకర్మలు బాగున్నప్పుడు, మీరు చేస్తున్నది సరైన సంకల్పంతో చేయనప్పుడు, ఈ చిన్న చిన్న పదార్థంతో చేసే పరిహారాలు కూడా మన మనసు అంగీకరించినప్పుడు మనకి పనులు అవ్వటం అనేది చాలా కష్టం. అప్పుడు మనం ఏం చెయ్యాలి అనే దాన్ని కూడా మన వీడియోలో అంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే జీవితంలో ప్రతివారు ఇల్లు కావాలి, కారు కావాలి, ధనం కావాలి, ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి, పిల్లలు లేని వారు పిల్లలు కలగాలి, వ్యాపార అభివృద్ధి కలగాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి, కోరుకున్న ప్రతి కోరిక అవ్వాలి, మన మనసులో ఉన్న ఎటువంటి కోరిక నెరవేరాలి అనే వాటన్నిటిని కూడా ఈ చిన్న ఉపాయాలు నెరవేర్చే అవకాశం ఉంటుంది. మీకు మార్గాలు తెలుస్తాయి. ఓకే మిత్రులారా, మీరు పదార్థం చిన్నదే కదా అని తక్కువ అంచనా వేయమాకండి. పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఆ పరాదేవత మీ మనసుకి ఏదైతే చేస్తున్నారో మీ కోరికని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఇలాంటి మంచి విషయాన్ని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైనా సరే ఆ పరాదేవ సంకల్పం బాగున్నప్పుడు ఎవరైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి దయ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.